హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాఘవయ్య చనిపోయేప్పటికి వారం రోజులైంది. రఘు, ప్రసాద్ ఇద్దరు కూర్చొని అమ్మని ఎవరు చూసుకుంటారు అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. పెద్ద కొడుకు రఘు, ఒరే తమ్ముడు, నువ్వు మన ఊరికి దగ్గరలోనే కదా ఉంటున్నావు. అమ్మ ఇల్లు వదిలొస్తుందో రాదో, ఒకవేళ రానని ముందుకేస్తే వారానికోసారి వచ్చి అమ్మని చూసెళ్తూ ఉండు, ఏమంటావు అడిగాడు. రఘు అన్న మాటలకు ప్రసాద్, అమ్మను ఒకదాన్నే అలా ఎలా వదిలేస్తామన్నయ్యా? అమ్మ రాని అన్న ఎలాగోలా నచ్చెప్పి తలా కొన్ని రోజులు మనమే చూసుకోవాలి. అమ్మకి వయసు అయిపోతుంది. ఒక్కతే అన్ని పనులు ఎలా చేసుకోగలదు? చూద్దాం. ఇప్పుడు అంతా ఎందుకు? నాన్నగారి దశదిన కర్మలు అయిపోయాక అప్పుడు ఆలోచిద్దామన్నాడు ప్రసాద్. అందుకింకా 4 రోజులే కదా సమయం ఉంది. ఈలోపే ఏదో ఒకటి నిర్ణయించుకోకుంటే ఎలా? ఆఫీస్లో బోలెడు పని పెండింగ్లో పడిపోయింది. తీరిగ్గా ఆలోచించే టైం నాకు లేదు. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు రఘు. నాన్న పోయిన బాధలో ఉన్న అమ్మని ఇప్పుడు ఏమని అడుగుతావన్నయ్యా? నువ్వు మాతో వస్తావా, లేదంటే ఇక్కడే ఉంటావని ఎలా అడగలం? ఇప్పుడు కుదరకపోతే వీలు చూసుకొని మళ్ళీ వద్దాం. అంతేకాని ఇప్పుడు అడిగి అమ్మని బాధ పెట్టడం వద్దు అన్నాడు ప్రసాద్. అందుకు రఘు, సరే నీ ఇష్టం, అలాగే కానీ ఇంతకీ వంట మనిషి దొరకడా లేదా? ఇంత లేదన్నా 1000 మందికి పైగానే వస్తారు. ఖర్చులన్నీ ఎప్పటికప్పుడు రాస్తున్నావు కదా అడిగాడు రఘు. అలా మాట్లాడకన్నయ్య, అమ్మ వింటే బాధపడుతుంది. కన్నతల్లి చావు కోసం అయిన ఖర్చులు కూడా లెక్కలు రాస్తున్నారని అన్నాడు ప్రసాద్. సరే సరే, రాస్తున్నావా లేదా ముందో చెప్పు అని అడిగాడు రఘు మెల్లగా. అందుకు ప్రసాద్, ఎవరు పెడితే ఏముందన్నయ్య, కావాలంటే ఇందుకోసం అయ్యే ఖర్చునంతా నేనే భరిస్తానులే అన్నాడు. ఎందుకు? ఖర్చంతా నేనే పెట్టానని అమ్మ దగ్గరున్న 10 పరకు కొట్టేద్దామనా అడిగాడు రఘు. అందుకు ప్రసాద్, మరీ నాదంతా చీప్ మెంటాలిటీ కాదన్నయ్య. కన్నతల్లి చావు కోసం అయిన ఖర్చులకు కూడా ప్రతి రూపాయి లెక్కలేసుకొని తీసుకున్నంత, అంతకంటే పాపం మరొకటి ఉండదన్నది నా ఉద్దేశం. అంతేకాని ఆస్తి కోసం కాదు అన్నాడు ప్రసాద్. ఓ 4 రోజుల తర్వాత తన్ని దశదిన కర్మ పూర్తయింది. ఇంటికొచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. రఘు, ప్రసాద్లు వాళ్ళ భార్య పిల్లలతో సహా వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడానికి సిద్ధమవుతూ ప్రసాద్ అన్న బలవంతం మీద తల్లి వసుంధర, అమ్మ మేము వచ్చి ఇప్పటికే 15 రోజులు పైగా అయిపోయింది. ఆఫీస్ నుండి ఫోన్లు వస్తున్నాయి. ఇంతమించి లీవ్ దొరకదు. అందుకని అన్నాడు ప్రసాద్ మెల్లగా. కొడుకు మాటలకు వసుంధర, ఏంటో చెప్పు నాన్న అడిగింది నీరసంగా. 15 రోజుల నుండి భర్తపైన బాధలు ఏడ్చి ఏడ్చి వసుంధర నీరసమైంది. గొంతు నుండి మాట సరిగ్గా రావటం లేదు. అది అమ్మా, నాన్న పోయారు. నిన్నొక్కదాన్ని ఇలా వదిలేయటం ఎలా? నువ్వు ఇక నుండి మా దగ్గరే ఉండాలి కాబట్టి నువ్వు వస్తే మాతో పాటు తీసుకెళ్తావు అడిగాడు ప్రసాద్. కొడుకు మాటలకి వసుంధర తన పెద్ద కొడుకు తన ఇద్దరి కొడుల కేసు చూసింది. వాళ్ళు అవును అంటూ చిన్న కొడుకుతో మాట కలుపుతారనుకుంది, కానీ పరిస్థితి అందుకు భిన్నంగా అనిపించింది. వసుంధర కాసేపు మౌనంగా ఉండి, మీ నాన్న పోయి ఇంకా నెల కూడా కాలేదు. అప్పుడే నేను ఇల్లు వదిలి ఎలా వస్తానరా ప్రసాద్? 4 రోజులైనా గడవకముందే ఇంటికి తాళం పెడితే వచ్చిపోయే వాళ్ళు ఏమనుకుంటారు? కొన్ని రోజులు పోయాక చూద్దాంలే. మీరంతా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. నా కోసం మీ పనులు మానుకుని ఇబ్బంది పడొద్దు. మీరు వెళ్ళండి అంది. అంతకుమించి తల్లిని అడిగి ఇబ్బంది పడటం ఇష్టం లేక ప్రసాద్, సరే అమ్మా నీ ఇష్టం అని, ఆరోగ్యం జాగ్రత్త, ఏదైనా ఉంటే ఫోన్ చేయి, వెంటనే వస్తాను. సౌమ్య పిల్లని ఇక్కడే ఉంచుదాం అనుకున్నాను, కానీ పిల్లలకి స్కూల్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి, వెళ్ళక తప్పదు అని అన్ని చార్తలు చెప్పి కొడుకులు కోడళ్ళంతా ఎవరిళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోయారు. 15 రోజులుగా వచ్చిపోయే వాళ్ళతో సందడిగా ఉన్న ఇల్లు అందరూ వెళ్ళిపోవడంతో ఒకసారిగా బోసిపోయింది. ఇన్ని రోజులు ఇంటి నిండా కొడుకులు కోడళ్ళు ఉండటంతో వసుంధరకి భర్త పోయి ఒంటరిదన్నయ్యానని అనిపించలేదు. ఆకలిగా ఉన్న భోజనం చేయాలనిపించట్లేదు. భర్త ఫోటో వైపే చూస్తూ కూర్చున్న వసుంధరకి ఒకసారిగా తన గతమంతా కళ్ళ ముందు కదలాడింది. వసుంధర భర్త జయచంద్ర, వాళ్ళకి 2 సంతానం, రఘు, ప్రసాద్. వసుంధర అప్పట్లోనే డిగ్రీ వరకు చదువుకుంది.
తాను కూడా ఉద్యోగం చేసి భర్తకి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంది. పెరిగిన సంవత్సరానికి బ్యాంకు ఉద్యోగం కూడా సంపాదించింది. ఆ తర్వాత 2 ఏళ్లకి పిల్లలిద్దరూ పుట్టడంతో పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగంకి వెళ్ళడం వసుంధరకి కష్టమైంది. తన ఉద్యోగానికి వెళ్తే పిల్లలిద్దరినీ చూసుకోవడానికి ఒక ఆయాని పెట్టుకుని ఉద్యోగానికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అందుకు జయచంద్ర ఒప్పుకోలేదు. పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునే వయసులో వాళ్ళను వేరే ఎవరికో అప్పచెప్పి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉద్యోగం మానేయమన్నాడు. భర్త చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదనుకున్న వసుంధరకి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని మంచి మార్గంలో నడిపించే బాధ్యత ముందు ఉద్యోగ బాధ్యత చిన్నదనిపించింది. వసుంధరకి తన రత్నాలంటి 2 కొడుకులంటే ప్రాణం. వాళ్ళకి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకునేది. పెద్ద కొడుకు రఘు ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరాడు. చిన్న కొడుకు ప్రసాద్ బ్యాంకులో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. కొడుకులిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడడంతో వాళ్ళ తండ్రి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు జరిపించారు. కొడుకులిద్దరూ ఉద్యోగరీత్యా వేరు వేరు ఊళ్ళలో ఉంటున్న కారణంగా కాపురాలు కూడా అక్కడే పెట్టారు. కొన్నాళ్ళకి జయచంద్ర రిటైర్ అవడంతో బాధ్యతలన్నీ తీరిపోయి ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కొడుకులిద్దరికీ పిల్లలు పుట్టడంతో నానమ్మ తాతయ్యలయ్యి కొత్త బాధ్యతలు వచ్చిపడ్డాయి. కొడుకులు కోడళ్ళంతా ఉద్యోగాలు చేసేవారవడంతో పిల్లల్ని చూసుకోవడానికి చిన్న కొడుకు ఇంట్లో కొన్ని రోజులు, పెద్ద కొడుకు ఇంట్లో కొన్ని రోజులు ఉండాల్సి వచ్చేది. 2 సంవత్సరాల క్రితం రఘు ఇంట్లో ఉండగా ఓ రోజు జయచంద్రకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్ చూపించారు. డాక్టర్ చెకప్ అవి చేసి జయచంద్రకి లంగ్ క్యాన్సర్ అని చెప్పి అది సెకండ్ స్టేజ్లో ఉంది, మందులు వాడాలన్నారు. అప్పటిదాకా నానమ్మ తాతయ్యల వద్ద పెరిగిన రఘు పిల్లల్ని కోడలు సంధి కొంతకాలంగా దూరం చేస్తూ వచ్చింది. క్యాన్సర్ అంటువ్యాధి కాదని తనకు తెలిసినా పిల్లలిద్దరినీ జయచంద్రకి దూరంగా ఉంచడం వసుంధర జయచంద్రకి కష్టంగా అనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం కంటే మన ఇంట్లో మనం ఉండటం మేలని అక్కడి నుంచి తిరిగి ఊరెళ్ళారు. మందులు వాడుతున్న జయచంద్ర కోలుకుంటున్నా అనుకునే లోపే ఉన్నట్టుండి ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ ఇచ్చిన ఫలితం లేకపోవడంతో జయచంద్ర కాలం చేశాడు. రేపు ముందు ముందు నాకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తే నన్ను కూడా పిల్లలు ఇలానే చీదరించుకుంటారా? అలాంటి పరిస్థితి రావద్దంటే నేను ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండాలి. ప్రసాద్ వెళ్ళేటప్పుడు నన్ను వాడితో రమ్మని బలవంతం చేశాడు. వాడి భార్య, నా పెద్ద కొడుకు కోడలు నన్ను రమ్మని మాట వరుసకైనా అన్నారా? వాళ్ళకిష్టం లేకపోయినా ఇరుగు పొరుగు ఏమనుకుంటారని బలవంతంగా తీసుకెళ్ళి సూటిపోటి మాటలతో నా మనసుకి కష్టం కలిగిస్తే ఆయన పోయిన బాధలో ఉన్న నేను అవన్నీ వింటూ తట్టుకోలేను. ఆ బాధల ముందు ఈ ఒంటరితనం ఏమంత పెద్దది కాదు. ఈసారి వాడు మళ్ళీ అడిగినా నేను రానని చెప్తాను. నాకు మాత్రం లేదా కొడుకు కోడలు వాళ్ళ పిల్లల మధ్య ఉండాలని? కానీ ఏం చేస్తాం అని అనుకున్న లోపే ఏదో డోర్ కొట్టే శబ్దానికి వసుంధర ఉలిక్కిపడి లేచి డోర్ తీసి చూసేసరికి వసుంధర ఇంటి పక్కన ఉండే శకుంతల, రంగనాథం కనిపించారు. వాళ్ళిద్దరిని ఇంట్లోకి రమ్మన్నట్టు సైగ చేసింది వసుంధర. ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. శకుంతల అన్నయ్య పోయారని తెలిసింది. ఇలా జరుగుతుంది అనుకోలేదు వసుంధర. ఆ సమయానికి మేము ఊళ్ళో లేకపోవడం మాకు చాలా బాధగా అనిపించింది. విషయం తెలిసినా రాలేని పరిస్థితి. సమయానికి మా కొడుకు కోడలు ఊళ్ళో లేకపోవడంతో పిల్లలిద్దరినీ ఒంటరిగా వదిలి రాలేకపోయామంది శకుంతల కలనీళ్ళు తుడుచుకుంటూ. కాసేపు ఆగి ఇంట్లోకి చూస్తూ శకుంతల అడిగింది, ఇల్లంతా బోసిగా ఉంది, పిల్లలు ఎక్కడికి వెళ్ళారు వదినా అని. వసుంధర కాసేపు ఆగి కలనీళ్ళు తుడుచుకుంటూ నిన్ననే వెళ్ళిపోయారంది. అదేంటి, తండ్రిపోయి 15 రోజులైనా కాకముందే నేను ఇలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళడానికి వాళ్ళకి అసలు మనసెలా వచ్చింది అంది. అందుకు వసుంధర, అందరూ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు పనులు మానుకొని ఎన్ని రోజులు ఉంటారు, ఒకదానివే ఉంటాం ఎందుకు అని నన్ను వాళ్ళతో రమ్మని అడిగారు. అందుకు నా మనసు అంగీకరించలేదు. ఇప్పుడే ఎక్కడికి రారని చెప్పి వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పింది. అందుకు శకుంతల, ఎందుకు రానన్నావు వదినా? ఈ వయసులో ఒంటరిగా ఎలా ఉంటామనుకుంటున్నావు? పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలీదు. ఈ వయసులో పిల్లల తోడు మనకి చాలా అవసరం. అయినా నీకేంటి వదినా, రత్నాలు లాంటి 2 కొడుకులను పెట్టుకొని నీకెక్కడ ఉండాలనిపిస్తే
అక్కడ హాయిగా ఉండొచ్చు అంది శకుంతల. అందుకు వసుంధర చిన్నగా నవ్వి ఊరుకుంది. జయచంద్ర పోయిన పరామర్శించటకొచ్చిన శకుంతల దంపతులు కాసేపు ఉండి వెళ్ళిపోయారు. అలా 15 రోజులు గడిచాక తండ్రిని ఇల్లమాస్కం పెట్టడానికి ప్రసాద్ రఘులిద్దరూ భార్య పిల్లతో ఊరుకొచ్చారు. కార్యక్రమం అంతా పూర్తయ్యాక ప్రసాద్ ఈసారి అమ్మని ఇలాగైనా ఒప్పించి నాతో తీసుకెళ్లాలని నిర్ణయించుకుని, అమ్మా, ఓ 2-3 రోజులు నేను మన ఊళ్ళోనే ఉంటాను. ఇక్కడ పూర్తి చేయాల్సిన పనులేమైనా ఉంటే చెప్పు, నేను పూర్తి చేస్తాను. అంతేకాని ఈసారి కూడా మాతో రాను అని అంటే నేను ఒప్పుకునేది లేదన్నాడు. అందుకు వసుంధర, మీరందరూ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండి ఏం చేయాలి? కొన్ని రోజులు ఇక్కడే ఉందామనుకుంటున్నట్రా అంది. అందుకు ప్రసాద్, అదేం కుదరదమ్మా, ఈసారి ఎలాగైనా నువ్వు రావాల్సిందే. ఆఫీస్కి 3 రోజులు సెలవు పెట్టి మరీ వచ్చాను అని కొడుకు అంతలా అడుగుతుంటే ఎలా కాదని చెప్పాలి అనుకున్న వసుంధర ఓ వారం రోజులు ఉండి తిరిగి వస్తానులే అనుకుని ప్రసాద్ ఇంటికి బయలుదేరింది. కోడలు సౌమ్య ఆఫీస్కి వెళ్లే ముందు అన్నీ సిద్ధం చేసి టేబుల్ మీద సర్ది వెళ్ళేది. ఉదయాన్నే అందరూ వెళ్ళిపోవడంతో వసుంధరకి ఇంట్లో ఒంటరిగా ఉండటం కష్టంగా అనిపించేది. సాయంత్రం అయితే పిల్లలు స్కూల్ నుండి వచ్చాక వాళ్ళతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేది. వారం రోజులు ఉండి వెళ్దామనుకున్న వసుంధరను ప్రసాద్ రానికపోవడంతో 3 నెలలు అక్కడే గడిచిపోయాయి. మెల్లిమెల్లిగా వసుంధర కూడా ఇక కొడుకింట్లోనే ఉండాలని నిర్ణయించుకుంది. వసుంధరకి మునుపట్ల పనిచేయడానికి ఆరోగ్యం సహకరించడం లేదు. కోడలికి ఇంటి పని, వంట పనిలో వీలైనంత వరకు సాయం చేస్తూనే ఉంటుంది. అలా చిన్న కొడుకు ఇంట్లోనే సంవత్సరం గడిచాక ఒకరోజు సౌమ్య, అత్తయ్య ఎన్ని రోజులని మనం ఒకరిమే చూసుకుంటాం? మీ అన్నయ్యకి మీ అమ్మని చూసుకోవాల్సిన బాధ్యత లేదా? వచ్చి కొన్ని రోజులు తీసుకెళ్ళండి, అక్కడ కూడా ఉంటుంది అని ప్రసాద్ని బలవంతం చేయగా ఓ రోజు ఫోన్ చేసి విషయం అన్నకు చెప్పాడు ప్రసాద్. అదేంట్రా, నాన్న పోయినప్పుడు అమ్మ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు? అమ్మని అమ్మ మన ఇద్దరి ఇంట్లో ఎవరింట్లో ఉంటే ఏంటి? పైగా నేనొక్కరినే అమ్మని చూసుకుంటానన్నావు, మరి ఇప్పుడేంటి ఇదంతా అడిగాడు రఘు. అందుకు ప్రసాద్, అన్నయ్య, నేను అలా అనుకునే అమ్మను మా ఇంటికి రమ్మని బలవంత పెట్టాను. సంవత్సరం అవుతుంది అమ్మ మా ఇంట్లో ఉండబట్టి. మన భార్యల బాధలు కూడా అర్థం చేసుకోవాలి కదా. సంవత్సరం కాకుండా ఓ 2 నెలలైనా అమ్మని తీసుకెళ్ళన్నయ్య, తర్వాత మళ్ళీ నేనే చూసుకుంటాను అన్నాడు ప్రసాద్. సరే అని రఘు వచ్చి వసుంధను బెంగళూరు తీసుకెళ్లాడు. ఓ 4 రోజులు బాగానే గడిచాయి. కోడలు మొదట్లో బాగానే చూసుకున్నా ఓ రోజు కొడుకు కోడలు ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు వసుంధర చెవిన పడ్డాయి. ఇంకా ఎన్నాలని మీ అమ్మను భరించాలి? మీ నాన్నలా ఈవిడకి కూడా ఏదో ఒక జబ్బు రాకముందే ఇక్కడి నుంచి పంపించి ఆలోచన చేయండి అంది. ఆ మాటలకు వసుంధరకు భర్త బ్రతుకున్న రోజులు గుర్తొచ్చాయి. నిజానికి తనకు వచ్చిన జబ్బు కన్నా వాళ్ళ అన్న మాటలే ఆయనకి ఎక్కువగా బాధ పెట్టాయి. అదంతా తెలిసి కూడా నేను ఇక్కడికి రావడం నా తప్పే. ఇంకా ఇక్కడే ఉండి వీళ్ళనే మాటలు పడడం కన్నా ఊరెళ్ళింది నయం అనుకుని ఆ మరుసటి రోజు రఘుతో, నేను ఊరికి వెళ్దామనుకుంటానరా, నన్ను పంపించవా అడిగింది. అందుకు రఘు, అమ్మని ఎలా పంపించాలని ఆలోచిస్తుంటే తానే వెళ్ళిపోతానంటుంది. ఏదైతే నాకు కావాల్సింది కూడా అదే కదా అని తన తమ్ముడికి ఫోన్ చేసి అమ్మ ఊరికి వెళ్తానంటుందిరా అన్నాడు. అందుకు ప్రసాద్, అదేంటన్నయ్య, అమ్మ మీ ఇంటికి వచ్చి నెలైనా కాలేదు, అప్పుడే వెళ్తానంటుందంటే ఎలా? మీ మాటలతో అమ్మ మనసుని ఏమైనా కష్టపెట్టారా అడిగాడు. అంటే ఏంటని ఉద్దేశం? అమ్మను మేము బాగా చూసుకోలేదనా అడిగాడు రఘు. అలాంటిది ఏమీ లేకపోతే అమ్మెందుకు తిరిగి ఊరికి వెళ్తానంటుంది అని ప్రసాద్ తన అన్నతో ఫోన్లోనే గొడవకు దిగాడు. ఆ తర్వాత 2 రోజులకి వీలు చూసుకుని బెంగళూరుకి వెళ్ళి తల్లిని తీసుకొని తిరిగి వచ్చాడు. మునుపట్ల తల్లి సంతోషంగా లేదు. అది గమనించే ప్రసాద్, ఏంటమ్మా దిగులుగా ఉన్నావు అడిగాడు. నేను మన ఊరు వెళ్ళిపోదామనుకుంటే తిరిగి ఇక్కడికే తీసుకొచ్చావేంట్రా అడిగింది. ఊళ్ళో నువ్వు ఒక్కదానివే ఉండలేవనే కదమ్మా ఇక్కడికి తీసుకొచ్చింది, మళ్ళీ ఊరు వెళ్తానంటావేంటి అడిగాడు. నేను మీ ఇద్దరికీ భారంగా ఉండదలుచుకోలేదురా, నన్ను ఊరు వెళ్ళనివ్వు అంటూ తన బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉన్న వసుంధర, నేను ఒంటరిగా ఉంచలేనమ్మా, ఉంటే నా దగ్గర ఉండాలి. నిన్ను ఎవరూ ఒక మాట అనకుండా నేను చూసుకుంటాను. లేదా మన ఊళ్ళో నాకు తెలిసిన ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది, అక్కడే ఉండు. అక్కడ నీ వయసు వాళ్ళతో కాలక్షేపంగా ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి.
ఈ ఊర్లోనే కాబట్టి వారం వారం నిన్నొచ్చి కలుస్తానన్నాడు ప్రసాద్. చిన్న కొడుకు చెప్పిన మాటలకి వసుంధరకి వీళ్ళందరనే మాటలు పడే కంటే ఆ ఓల్డేజ్ హోమ్‌లో ఉండటమే నయమనుకుని అక్కడే చేర్పించమని అడిగింది. ఎక్కడున్నా తన తల్లి క్షేమంగా ఉండాలని ప్రసాద్ అన్ని సౌకర్యాలను ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించి వారం వారం తల్లి దగ్గరికెళ్ళి తనకు కావాల్సిన మందులు, మిగతా సామాన్లన్నీ ఇచ్చేస్తుండేవాడు. కొన్ని రోజుల తర్వాత చిన్న కొడుకు ప్రసాద్ కూడా మునుపట్ల తల్లి దగ్గరికి వెళ్ళటం మానేశాడు. కొడుకులో వచ్చిన మార్పుకి వసుంధర మనసుకి చాలా కష్టంగా అనిపించింది. తల్లిదండ్రులను భారం అనుకునే వీళ్లకు రేపు వీళ్ళ పిల్లలు కూడా ఇదే గతి పట్టిస్తే కానీ మేం పడిన బాధ ఏంటో వీళ్ళకి అర్థం కాదనుకుని బాధపడి తన జీవితంలో చివరి రోజులని అత్యంత భారంగా గడిపింది వసుంధర. ఓల్డేజ్ హోమ్లో చేరిన 5 సంవత్సరాలకి ఓ రోజు వసుంధర ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆశ్రమం మేనేజ్మెంట్ ప్రసాద్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పగా వెంటనే బయలుదేరి ఆశ్రమం చేరుకున్న తల్లిని చివరిసరిగా చూసే భాగ్యం దక్కలేదు. తల్లిని అలాంటి పరిస్థితులు చూసి ప్రసాద్ తట్టుకోలేకపోయాడు. విషయం అన్నకి చెప్పడంతో రఘు వెంటనే బయలుదేరి వచ్చాడు. ప్రసాద్ తలకూర పెట్టడంతో వసుంధర అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ మరుసటి రోజు ఆశ్రమం నుండి ఒకతను వచ్చి ఇది మీ అమ్మగారి బ్యాగ్ అని ప్రసాద్ చేతికి అందించాడు. ప్రసాద్ బ్యాగ్ తెచ్చి చూసేసరికి అందులో తన తల్లి పాత చెల్లితో పాటు ఓ కవర్ కనపడింది. అందులో 40,000 రూపాయలతో పాటు బ్యాంక్ పాస్బుక్ ఉంది. దానికి తోడేదో ఉత్తరం కనిపించడంతో ప్రసాద్ ఏంటా అని తెరిచి చదివాడు. అందులో ఓరి నాన్న ప్రసాద్, మీ అన్నయ్య నా అంత్యక్రియలకైన ఖర్చులు రాయమన్నాడా? ఆ డబ్బుల గురించి మీరేమి లెక్కలు రాసుకోవాల్సిన అవసరం లేదురా. ఈ లెటర్తో పాటు నా కవర్లో 40,000 రూపాయలు ఉంచాను. దాంతో నా అంత్యక్రియలకైన ఖర్చులకు సరిపోతుంది. ఇకపోతే మీ నాన్న నా పేరున ఎఫ్‌డి చేశాడు. ఇంట్రెస్ట్‌తో కలిపది ఓ 50 లక్షలు వస్తాయి. వాస్తవానికి నా తదనంతరం అవి నా కొడుకులేని మీకే చెందాలి కానీ ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులు బాధ్యత అనుకోకుండా బరువుగా భావించారో అప్పుడే వాటి మీద మీకున్న హక్కును కోల్పోయారు. వయసు పైబడిన తల్లిదండ్రులను కొడుకులు కోడలు కాక మరెవరు చూస్తారు? అది మీ బాధ్యత కాదా? మీ బాధ్యతని మీరు విస్మరించారు కాబట్టి ఆ డబ్బులని నేను ఎన్ని సంవత్సరాలు ఉన్న ఆశ్రమానికి చెందేలా వీలునామా రాశాను. అది ఆశ్రమానికి చెందేలా చేసి నా చివరి కోరికను నెరవేర్చండి అని వసుంధర తన కొడుకులిద్దరినీ కోరింది. తల్లి రాసిన ఉత్తరం చదివిన ప్రసాద్, పిన్న రఘులిద్దరూ కంటతడి పెట్టుకున్నారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.